జై శ్రీ మాతాజీ. సహజ యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వామి. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి చైతన్య రూపంలో మనందరి హృదయాల్లో సుఖాస్తినిస్తాం. ఆత్మపూర్వకమైన అమ్మ, మీ దివ్యంకమలాన్ని చైతన్య రూపంలో మా హృదయంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదం. మీ శరణకమలాలు మా హృదయంలో ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని మాకు ప్రసాదించాల్సిన ఆత్మపూర్వకమైనది. రెండో అరిచేతిలో హృదయం దగ్గర ఉంది శక్తివంతమైన మూడు మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. రెండు అరిచేతులు సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద భూమాత అనుగ్రహాన్ని పొందుదాం ఈ మంత్రాల ద్వారా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమిమాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిసుఖం పరమాంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్టలం నూత సంఘం. ప్రాతర్నమ కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుని అమ్మ, మీ ప్రేమని దివ్యమైన చైతన్యం మా నాలుగు వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలందు మీ పరిపూర్ణమైన రక్షణని మాకు దయచేసి ప్రసాదించారు. కుండల్ని ఉద్దానపరుచుకున్నాం, బంధన తీసుకుంటుంది. బంధనలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మన రెండో అరిచేతుల్లో ఉన్న 10,000 పనుల్లోకి సూక్ష్మ రూపంలో లోపలికి గ్రహిస్తూ అమ్మ, మీ ప్రేమని దివ్యమైన చైతన్యాన్ని మా భౌతిక దేహానికి అంతటికీ కూడా గంగా ప్రవాహంలా వ్యాపింప చేయమని ఆత్మపూర్వకమైన వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో మరొకసారి భూమాతని పట్టుకుని మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వబిందు నాదర్లో కలుసుకుని శివుని యొక్క ప్రారంభ దశ నుంచి మనల్ని అందరినీ శిఖరాన్ని చేర్చమని విన్నవించుకుంటూ 4 ఓంకారాలు అందరి కలయికతో ప్రేరు. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. శక్తివంతమైన చైతన్యవంతమైన కుండలిని చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఇచ్ఛాశక్తిని అమ్మవారి వైపు, క్రియాశక్తి మూలాధారం వెనక వైపు నుంచి అమ్మవారి ప్రేమనే చైతన్యాన్ని మనం ఇక్కడున్న 4 దళాలకు గమనిస్తూ ఈ బీజ మంత్రాల ద్వారా మరింత అనుగ్రహాన్ని పొందు. మధ్యలో ఉన్న లంబోదర గణేశుని భూమాతను పట్టుకుని జాగృతి ఓం లం 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 ఓం శం శం సం ఓం వం శం శం సం
ఓం వం శం శం సం సం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. శక్తివంతమైన మూలాధారాన్ని పొందిన తర్వాత అమ్మ విశ్వానికి శాంతిని ప్రసాదించి పూర్తిగా సమతుల్య స్థితిలో ఉంచి సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా విన్నవించుకుంటూ మన ముందు ఉన్న ప్రదేశాన్ని చైతన్యపరిచి స్వస్తిక్ని రాజేసి మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మా దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించని మనం విన్నవించుకుంటూ విశ్వశాంతి కోసం మనం కొద్ది సమయం ప్రార్థన చేసిన తర్వాత జన్మ జన్మల నుంచి సహాయ సహకారాలు ఇస్తున్న మనలో ఉన్న కుండలికి నమస్కరించి మనం మూలాధార నుంచి సహస్రారం దాకా ఓంకారానికి మనలో ఉన్న కుండలిని శక్తిని 3.5 చుట్లు కలిగిన కుండలిని ఇక్కడ విశ్వ కుండలితో కలుపుతాం. మన 7 ఇక్కడ 7గా మార్చుకుని ఆత్మ అనే పుష్పాలని 7 పీఠాలని జాగృతి పరచమని విన్నవించుకుంటూ చైతన్యంతో ఆ అనుభవాన్ని పొంది ఆత్మ అనే పుష్పాన్ని సమర్పించుకున్న మనల్ని మనం అభిషేకం చేసుకుంటాం. ఓం 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 ఓం. అమ్మ దయచేసి గతానికి సంబంధించిన అన్ని దోషాలని బాధల్ని మానించి తొలగించి దయచేసి మీ అగ్నిస్వరూపంలోకి విలీనం చేసుకుని పూర్తిగా స్వచ్ఛతను ప్రసాదించమని విన్నవించుకుంటూ మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన శక్తులన్నింటినీ కూడా మనం ఓంకారాన్ని మూలాధారం నుంచి సహస్రారం దాకా కుడి చేతిని తిప్పుతూ సహస్రారం పైనుంచి స్వాహా సదాలను రాస్తాం. మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ని బయటికి పంపుతాం. ఓం స్వాహా సదా. కొద్ది సమయం మనం ధ్యానంలో ఉండి వ్యతిరేక శక్తుల్ని బయటకు పోవటం గమనిస్తూ మనం ప్రేదం శక్తి అయిన మహాకాళి అమ్మవారి అనుగ్రహాన్ని మన చుట్టూ 11 దైవిక శక్తుల్ని చైతన్య రూపంలో జాగృతి పరిచి రక్షణ కల్పించమని సవ్య దిశలో విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందుదాం. నాడిని జాగృతి పరుస్తున్నాం ఈ ఓంకారం ద్వారా. ఓం పింగ్లానాడిని జాగృతి పరచమని మహాసరస్వతి అమ్మవారికి విన్నవించుకుంటూ ఔషధాన్ని తీసుకొచ్చి మన 4 వైపులా 10 దైవిక శక్తిని వ్యతిరేక దిశలో ఉంచి ఔషధాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందుతాం. ఓం మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని వ్యతిరేక దిశలోనే పొందుతూ 4 దిక్కులు 4 మూలలు 8 శక్తుల్ని అమృత రూపంలో ఉంచి అణువుకి కణకణానికి ప్రసాదించి పూర్ణ స్థితిని ప్రసాదించమని వినిపించి కొద్ది సమయం భూమాతను పట్టుకుని ధ్యానం చేస్తూ మనం భూపురాన్ని మూలాధార సత్యాన్ని శక్తివంతం చేసుకున్నాం. ఈ కొద్ది సమయంలో మనందరి కలయికతో అమ్మవారి ముందు ఇది సాధ్యమవుతూ ఉంటుంది. ఆ అనుభవాన్ని పొంది కుండలిని యొక్క చలనాన్ని అన్ని దశల్లోని గమనిస్తూ రూపంలోకి తీసుకువచ్చి ఆరాధిస్తూ ఆ అనుభవాన్ని శాస్త్రాలను పొంది పరబ్రహ్మ పరమేశ్వరుని పార్వత్మాలు చేర్చమని విన్నవించుకుంటూ మనం ఈరోజు ఆజ్ఞాచక్రాన్ని జాగృతి పరచమని శుభ్రం చేయమని విన్నవించుకుంటూ ఈ మంత్రాన్ని తీసుకున్నాం.
Om Tameva Sakshat, Sri Lord Jesus, Mother Mary, Mahalakshmi, Mahavishnu Sakshat, Sri Adishakti Mataji, Sri Nirmala Devi, Namo. Ham Shyam. Ham Shyam. మనం అమ్మ మరింత అభివృద్ధి కోసం లార్డ్స్ పేరు ఒకసారి తీసుకుంది. Our Father who art in heaven, hallowed by thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. Sada. Amen. రెండో అరచేతులు ఆజ్ఞాచక్రం దగ్గర క్రాస్ రాసేసి సవ్య దిశలోకి రెండు అరచేతుల్లో రెండు నాడులోకి తీసుకుని మనలో ఉన్న అహంకార ప్రత్యేకారాలను మూడు ఓంకారాలను తీసుకుని పూర్తిగా పంచమహాభూతాలకు సమర్పించి అహంకార ప్రత్యేకారం ఓం. కొద్ది సమయం భూమాతను పట్టుకుని ప్రార్థన చేసు. ఓం. గతానికి సంబంధించిన అన్ని దోషాలని కూడా ఈరోజు మనం సూర్య భగవానుడికి ఇచ్చి వేస్తూ మన బ్యాకాజ్ఞని కడుతూ ట్యాపింగ్ ఇస్తూ 4 వేలతో ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ మహాభైరవ హిరణ్య గర్భ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్య నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. స్వాహ సదాల అనుగ్రహ తూర్పు ఉన్న సూర్య భగవానుడికి మన ఘటానికి సంబంధించిన దోషాన్ని సమర్పించుకున్నాం. వినయపూర్వకంగా మనందరి స్వచ్ఛత కోసం ఓం స్వాహ సదా. కుడి అరిచేతిని సూర్యుడి వైపు చూపిద్దాం, తూర్పు వైపు. రెండోసారి ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్యనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం స్వాహ. మూడోసారి ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్యనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం స్వాహ. పరమ పూజ్య శ్రీ మాతాజీ, మీరే జీసస్ క్రీస్ట్ మదర్ మేరీ అయి దయచేసి మీ అనుగ్రహంతో జీసస్ క్రీస్తులో ఉన్న గుణాన్ని, క్షమా గుణాన్ని మా అందరికీ ప్రసాదించి మీ అనుగ్రహంతో ఆజ్ఞాచక్రాన్ని దాటించాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం. మనం అందరం కూడా వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో చంద్రకళ స్వరూపాలని ఆరాధిస్తున్నాం. ఈరోజు 12వ కళా స్వరూపం శ్రీ కళ ఆదిదేవత విజయ నిత్యము మనకి అనుగ్రహాన్ని ప్రసాదించే సూత్రం. శ్రీ ఆదిదేవత విజయానిత్య పరిపూర్ణమైన శక్తి స్వరూపం, మంగళప్రదాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని ప్రసాదించారు, దైవపూర్వకం ప్రసాదించే అనంతమైన శక్తి మనలో జాగృతపరచమని విన్నవించుకుంటాం. हम लोगों को आज कला श्री कला स्वरूप है, चंद्रकला स्वरूप है 12th वाला. अब हम लोगों ने इस शक्ति का बारे में विजया आदि देवता है. शक्ति का मतलब होता है मंगल, औषधि और दैव पूरा प्रदान करने वाले शक्ति परिपूर्ण हमारे अंदर विकसित होता है. हृदय में तत्व होता है. తత్వ సాధకునిలో దైవ గుణాలను సంపూర్ణంగా వికసింపజేసి అతని జీవితాన్ని శుభప్రదం చేస్తుంది, మంగళమయం చేస్తుంది. దైవానుగ్రహంగా మారే స్థితిని మనం అందరం కూడా మన హృదయంలో ఈ కళాస్వరూపం ద్వారా మనం హృదయంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుభవాన్ని పొందుతుంది. तत्व साधक में दैवी गुण पूर्ण रूप से विकसित
होकर उसकी जीवन शुभ मंगल और दैवानुग्रह परिपूर्ण हो जाता है। श्री का मतलब क्या है? श्री అంటే ఏంటి? శ్రీ అంటే కేవలం ధనం లేదా సంపద కాదు। श्री क्या क्या होता है? श्री क्या क्या होता है? श्री मंगल और दैव तेजस करुणा ज्ञान होता है। స్త్రీ అంటే మంగళం, దైవ తేజస్సును మన హృదయంలో పొందటం, కరుణ, జ్ఞానాన్ని, ప్రేమ, పవిత్రత సంపూర్ణంగా ప్రసాదించవచ్చు। स्त्री का अर्थ केवल धन है या संपत्ति नहीं। स्त्री का अर्थ है मंगल, दैव तेजस, करुणा, ज्ञान, प्रेम, पवित्रता और संपूर्णता हमारे हृदय में ज्ञान में मिलता है। माँ का इसी का स्वरूप में देता है, శ్రీకళా స్వరూప్। మనం ఎక్కడ దైవ చైతన్యంతో ఉంటుందో అక్కడ ప్రతి చోట స్త్రీ అనే శక్తి ఉంది। जहाँ दैव चैतन्य होता है वहाँ स्त्री विराजमान होती है। हम सबको शुभ देता है। ఇక విజయ దైవ స్వరూపం ఎందుకు? ఆది దేవత విజయ అంటే విజయాన్ని ప్రసాదించే దేవి, కానీ ఇది బాహ్యంగా విజయాన్ని మాత్రమే సూచించదు। మన హృదయంలో పూర్తిగా విజయాన్ని జాగృతి వస్తుంది, కాంతి స్వరూపం। विजया क्यों? विजया का है विजय प्रदान करने वाली दैव स्वरूप, लेकिन यह केवल बाहरी विजय का चमक नहीं है, ये अंदर का पूरा शांति शक्ति देने वाला विजय का शक्ति है। पूर्णता हमारे हृदय में मिलता, लेफ्ट हृदय। నిజమైన విజయం అంటే అజ్ఞానంపై విజయం మనం సాధించు। सच में विजय अज्ञान पर ज्ञान की विजय है। अहंकार में विनय की विजय है। अहंकार पर विम्रता की विजय, भय के विश्वास विजय है। बाहर भय पर विजय की विजय है। मन में विजय प्राप्त होता है। మనస్సుపై ఆత్మకు విజయాన్ని ఇస్తుంది, मन का आत्मा का विजय मिलता है। ज्योत्ना का बाद श्री आता है। ज्योत्ना తర్వాత श्री ఎందుకు? श्री ज्योत्ना के बाद श्री क्यों आता है? జ్యోత్న అంతరంగంలో జ్ఞానాన్ని వెలుగుతో నింపుతుంది। ఆ జ్యోతి अंतर को ज्ञान को रोशनी से भर देता है। हमारे आत्मा का काट जागृत होता है। हम सबका हृदय श्री ఆ జ్ఞానం జీవితం మొత్తం మంగళమయంగా వికసింపచేసి మన హృదయాన్ని వికసిస్తూ ఆ మంగళత్వాన్ని అంతటిని ప్రసాదించి విజయాన్ని చేకూరుస్తుంది। స్త్రీ శ్రీ అనే శక్తి అక్కడ పూర్తిగా జాగృతై మనందరికీ దర్శనాన్ని ప్రసాదిస్తారు। ఈ స్థితిలో సాధనకి అనుభూతి కలుగుతుంది। इस स्थिति में साधक को ऐसा अनुभव होता है, पूर्ण स्थिति हमारे हृदय में आता है। అమ్మవారి కృప మన విజయం యొక్క రహస్యం, ఐశ్వర్యం అదే శ్రీ। శ్రీ మాతాజీ की कृपा ही मेरे सच्च ऐश्वर्य है, वही श्री है, हमारे हृदय में मिलता है। ध्यान में हम सबका चंद्र का रहस्य। पूर्णिमा का चंद्र पूर्ण सौंदर्य के साथ प्रकाशित होता है, वही श्री। అలాగే శ్రీ కళలో ముఖం ప్రశాంతంగా మారుతుంది, పూర్తి వికాసాన్ని మనం అంతర్ముఖంగా పొందుతాం। ऐसे ही श्री कला में मुख पर प्रशांतता दिखाई जाता है, हृदय में करुणा आता है। हृदय में करुण तो निकलता, हृदय में माँ का प्यार का करुणा बढ़ती जाता है। हमारे बोलने में माधुर्य आता है,
మాటల్లో మాధుర్యం పెరిగింది. వాణియే మాధుర్యపడత. జీవితం దైవ సంకల్పంతో సాధ్యమవుతుంది. जीवन सैकल्प का साधन ध्यान में हम सबका मिलता है। అంతర్ముఖ ధ్యానం. పూర్ణ చంద్రుని వెన్నెల్లో ప్రకాశిస్తున్న కమలాన్ని మన హృదయంలో ధ్యానం చేయాలి. पूर्ण चंद्र की चांदनी से प्रकाशित कमल का अपने हृदय में ध्यान कीजिए. ఆ కమలంపై విజయం నిత్య దేవత ఆశీర్వాదాలు మిగులుతారు. నిత్య దేవతల ఆశీర్వచనాలు మనకందరికీ కూడా అక్కడ లభ్యం అవుతాయి. उस पर विजय नित्य देवता विराजमान होकर हमारे आशीर्वाद देते हुए वो ये శక్తి నిజమైన స్త్రీ బయట లభించదు, మన హృదయంలోనే లభిస్తుంది. సత్యకి స్త్రీ బాహర్ నహీ హై, హమారే హృదయం. స్త్రీ హృదయంలో వికసించిన దైవ గుణమే నిజమైన స్త్రీ. తుమ్హారే హృదయ మే వికసిత దైవ గుణ హి సచ్ హి స్త్రీ. వాటిని ప్రపంచానికి కొంచెం ఈ ప్రేమనే స్థితి. హృదయాన్ని విశాలం చేసుకుని ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది. ఆ ప్రేమను ప్రపంచానికంతా పంచటమే నిజమైన శక్తి, ఆత్మ యొక్క ప్రకాశం. ఈ కళ సహజయోగంలో మేల్కుంటే జీవితం అంతా కూడా మంగళమయం అవుతుంది, మంగళం పెరుగుతుంది. जबकि श्री कला सहजयोग में जागृत होते हैं, सबको जीवन में मंगल भाव बढ़ते हैं. దైవంపై అచంచల విశ్వాసం ఏర్పడుతుంది. దైవపై అటు అద్భుత విశ్వాस स्थापित होता है. సేవాభావం సహజంగా వస్తుంది. సేవాభావం సహజ రూపే आता है. ప్రతి పరిస్థితిలో అమ్మవారి అనుగ్రహం కనిపిస్తుంది. हर परिस्थिति में माता का अनुग्रह दिखाई देता है. इప్పటి వరకు अंतर्मुख यात्रा, अभी तक अंतर्मुख यात्रा में हम लोगों को हृदय में प्राप्त हुआ शक्ति इस प्रकार है. प्रेम का शक्ति अमृत है. धरती माता का अनुग्रह से पूरा का पूरा चैतन्य हमको मिलता है. ప్రేమ శక్తి అమృతం అనేది భూమి నుంచి వచ్చే చైతన్యాన్ని, భూతత్వాన్ని సూచిస్తుంది. పూర్తి శక్తి మనకు అందరికీ గ్రావిటీ ద్వారా దాన్ని పొందగలుగుతాం. మనద దివ్యమైన మహిమని మనలో జాగృతి అవుతుంది. దాని మీద ధ్యానించవచ్చు. ఉషా మీద ధ్యానాన్ని మనకి పోషణ లభిస్తుంది. ఉషా దేతా హై, తీస్రా పోషణ దేతా హై. సృష్టి జీవన్ మే పరిపూర్ణ తృప్తి మిల్తా హై. మన జీవితాన్ని పూర్తిగా తృప్తితో జీవించగలుగుతాం. పుష్టి ఇస్తుంది బలాన్ని. పుష్టి దేతా హై, బల్ దేతా హై. రతి దివ్య ప్రేమ हम सबको हमारे हृदय में मिलता है. ధృతి స్థిరత్వ మిల్తా హై. ధృతి మనకు స్థిరంగా ధ్యానం చేసే శక్తిని అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటారు. ఈ ధృతిని మనలో జాగృతి పరచమని, వాటి అన్ని గుణాలని మనకి ప్రాప్తింపచేయమని నిర్ణయించుకుంది. ఇక శశిని, కాంతి మనలో ఈ శశిని శక్తి కళాస్వరూపం ఇస్తుంది. కాలాతీత అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. శాంతి और कालातीत अनुग्रह శశిని से मिलता है हमारे हृदय में. చంద్రిక సర్వవ్యాపక దైవ చైతన్యం అనుభూతిని ప్రసాదిస్తుంది. చంద్రిక సర్వవ్యాపి దైవ చైతన్య అనుభవ దేత. ఇక కాంతి ఆత్మదోషిని, ఆత్మ అనే జ్యోతిని మన హృదయంలో వికసించటం మన అందరికీ ధ్యానంలో పరిపూర్ణంగా తెలుస్తుంది. అదే మన అందరి కలయికతో పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని మనం ఈ కాంతి స్వరూపంలో మన అందరి హృదయాల్లో ధ్యానంలో చూడగలుగుతాం. कांति आत्मज्योति का तेज के रूप में हमारे अंदर हृदय में विकसित होता है. ज्योत्ना, ज्योत्ना का मतलब होता है निर्मल जान चांद्री के रूप में हमारे अंदर हृदय में फैलता है. నిర్మలమైన జ్ఞానం జ్యోత్న ద్వారా
వెన్నెల ప్రసరించడం జరుగుతూ ఉంటుంది. శ్రీ దైవమంగళ స్వరూపం ఐశ్వర్యం అంతరంగ సౌందర్యాన్ని తీర్చుకుంది. శ్రీ దైవమంగళం స్వరూపం ఐశ్వర్యం और अंतर सौंदर्य मिलता है। साक्षात श्री आदिशक्ति माता जी శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. మనందరి ఆత్మల కలయికతో మనం ఈరోజు 12వ కళ స్వరూపాన్ని హృదయంలో మరింత ప్రకాశవంతం చేసుకోవటం కోసం ఎడమారి చేతిని మనం పశ్చిమంగా ఉన్న చంద్రుడి వైపు శ్రీకళ అనే ఆ ప్రకాశాన్ని మనం తీసుకురావటం కోసం ఇచ్ఛాశక్తిని ఉపయోగించి కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఉంచుకుని 3 సార్లు ఈ మంత్రాన్ని తీసుకుని మనలో ఈ కళాస్వరూపాన్ని స్థిరపరుచుకున్నాం. మన అందరి ఆత్మల శరీరం కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఉంచుకున్నాం. ఇచ్ఛాశక్తిని క్రియాశక్తి ద్వారా ఆ అనుభవాన్ని ఈ ధ్యానంలో పొందుతాం ఈ మంత్రాల ద్వారా. ओम तमेव साक्षात श्री श्री कला साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो। ओम तमेव साक्षात श्री श्री कला साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो। ओम तमेव साक्षात श्री श्री कला साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो। आदि देवता विजय मन हृदయంలో మనకి వికసిస్తూ మనకి చిరునవ్వుతో చైతన్య రూపంలో దర్శనాన్ని ప్రసాదిస్తారు. దాన్ని జాగృతి పరుచుకోవటం కోసం ఆది దేవత మంత్రాన్ని మనం తీసుకుంటాం. విజయ నిత్యము మనలో విజయాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటుంది. మంగళం ఐశ్వర్యం దైవ కృపను ప్రసాదించే శక్తిని మనం మన హృదయంలోనే జాగృతి పరుచుకున్నాం ఈ మంత్రంలో. ओम तमेव साक्षात श्री विजया साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री विजया साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री विजया साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमः। मन श्री कళని श्री విజయని మనం పూర్తిగా హృదయంలోనే జాగృతి పరుచుకోవటం కోసం ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు కుడి అరిచేతిని హృదయంలోనే ఉంచుకుని ఈ దివ్యమైన శక్తిని అంతటినీ కూడా హృదయంలోనే పరిపూర్ణంగా చైతన్యపరుచుకుని శ్రీ ఆదిశక్తి ముందు కూర్చున్న మనం ఈ ప్రకాశాన్ని అంతటినీ కూడా పొందుతూ హృదయాన్ని కమలాన్ని తెరిచి విశ్వాన్ని అంతటినీ కూడా మన హృదయంలోనే దర్శింపు చేయమని విన్నవించుకుని బ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చమని విన్నవించుకుంటూ మనం ఈ ధ్యానంలో అమ్మవారి అమృత వాక్కును విన్నాం. ఈ సహాయం చేస్తున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్రులకి ఆదిశక్తి సదాశ సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపు. అమ్మవారి ఈ ప్రవచనాన్ని మనం వినటం ద్వారా ఈరోజు అమ్మవారు మనకి శాంతి అంటే ఏంటో చెప్తారు. శాంతి అంటే ఎలా మనం స్థిరపరచుకోవాలి. ఆ నాభిలో ప్రారంభమయ్యే శాంతి మన హృదయ కమలాన్ని మరింత ప్రకాశం కల్పించే నిర్మలమైన జీవితాన్ని మనం అందరం పొందటం కోసం ఆ ప్రవచనాన్ని ఆత్మపూర్వకంగా విని మరింత ఉన్నతిని మన ఈ ధ్యానంలో అభివృద్ధి చేసుకుంటూ అమృత వాక్కును విందాం. జై శ్రీ మాతాజీ. స్టే గాడ్ బ్లెస్. మరొకసారి శ్రీ ఆదిశక్తి సదాశివుడికి సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీ మాతాజీ. స్టే గాడ్ బ్లెస్. जिन्होंने कुंडलिनी का जागरण और उसकी विशेषताओं से पूर्णतः अपने जीवन को प्रफुल्लित किया हो और आप लोग सभी इस प्रकार इस चीज को पा सकते। आप में कोई कमी नहीं, कोई कमी नहीं। ये शक्ति आप सबके अंदर है। आपने कुछ भी किया हो, आपने कोई भी गलत काम किया हो, आप परमात्मा के विरोध में भी खड़े हो, चाहे जो भी किया हो, ये कुंडलिनी तो अपनी जगह बैठी हुई है और जब कोई उसको जगाने वाला आएगा तो वो जग जाएगी। और ये जो बाह्य की चीजें हैं, इसको प्रवृत्ति कहते हैं। ये जो आपके अंदर षड रिपु हैं,
ये एकदम झड़ जाएगा। जब आप देखते हैं कोई बीज आप माँ के उदर में डालते हैं तो अपने आप प्रस्फुटित होता है। बीज में तो कुछ नहीं दिखाई देता, पर जब वो माँ के पेट में जाता है तो वो अपने आप प्रस्फुटित हो जाता है। इतना ही नहीं, पर उसके अंग प्रत्यंग में जीवन आ जाता है। उसी प्रकार कुंडलिनी के जागरण से आप जागरूक हो जाते हैं और आपके अंदर की जो वृत्तियां हैं, जो नाशकारी हैं, जो गलत हैं, वो अपने आप जड़ जाती हैं। ये बड़ा आश्चर्य का विषय है, किंतु ऐसे बड़ी आश्चर्य की बात नहीं, क्योंकि ये घोर कलयुग है, ये घोर कलयुग है और इसके प्रताप से न जाने कितने लोग झुलस गए। और अब इसी कलयुग में ये कार्य होने वाला है और इसी कलयुग में आप इसे प्राप्त करने वाले हैं और उस परम तत्व को आप प्राप्त करने वाले हैं जो आपके अंदर आत्मा स्वरूप विराजित है। उसके प्रकाश में आप अपने को जानेंगे। आप जानेंगे कि आपके अंदर से कौन से दोष गिर गए और अब आप शुद्ध चित्त वाले आत्मा स्वरूप हो गए। इसको जब आप जान लेंगे कि आपकी ये स्थिति है और यही सच्चाई है, तो जितनी झूठी बातें हैं आप छोड़ देंगे। उससे क्या फायदा? किसी भी झूठी बात को साथ लेकर के आप कहाँ जा सकते हैं? पर तब तक झूठ नहीं दिखाई देता जब तक आपकी आत्मा जागरूक नहीं होती। आत्मा के प्रकाश में ही आप उस झूठ को समझ सकते हैं जो आपको हर तरह से भुलावे में रखता है। और इस भुलावे में हर तरह के लोग घूम रहे हैं। आप दुनिया की तरफ नजर करें, किसी भी धर्म का नाम लेकर के आज लड़ रहे हैं। अरे भाई, जब धर्म है, जब एक ही परमात्मा है, तो लड़ क्यों रहे हो? पर इस तरह के भुलावे तैयार हो जाते हैं, दिमागी जमा खर्च ऐसा बन जाता है और उसको लोग अपना लेते हैं। उसका कारण यही है कि उनकी समझ में अभी प्रकाश नहीं। जब कुंडलिनी का जागरण होता है तो आपका संबंध उस परम चैतन्य की शक्ति से हो जाता है और ये संबंध बड़ा माना हुआ। आइंस्टीन जैसे इतने बड़े साइंटिस्ट ने यह कहा है कि जब आपका संबंध टॉर्शन एरिया उसको कहते होता है, तो अकस्मात ऐसी चीजें होती हैं, इस तरह से आप शांत चित्त हो जाते हैं कि उस शांत चित्त में न जाने कितनी उपलब्धियां होती हैं और कितने तरह के नए नए आपको प्रयोग मिलते हैं और नई नई उपलब्धियां होती हैं। ये सारी चीजें होते हुए भी जब लोग बार बार जग कर सो जाते हैं और सोकर फिर जगते हैं, ऐसी भी दशा चलती है। ऐसे लोग नहीं होते कि जो एक बार पार हो गए सो हो गए। उसके बाद उनकी गहनता कितनी है इस पर निर्भर है। अगर आप गहन हैं तो ये चीज आपके अंदर जब जागृत होती है तो उसका बड़ा गहन अनुभव होता है। आप एकदम निर्विचारिता में चले जाते हैं। आज ही मैं बता रही थी कि मनुष्य विचार क्यों करता है? हर समय हर एक चीज पे देखना और उस पे विचार करना। कोई चीज है, जैसे ये अब कारपेट है, ये कहाँ से आई होगी, कितने की होगी, क्या होगा, दुनिया भर की झंझटें इसके लिए होगी। बजाय इसके को इतना सुंदर है, इसका सौंदर्य, उसका आनंद ले, मनुष्य सोचते रहता। और इस तरह के सोच विचार से मनुष्य कभी कभी पगला भी जाता। तो किसी भी चीज के ओर देखकर उस पर प्रक्रिया करना, रिएक्ट करना, इससे बढ़ के और कोई गलती नहीं है। क्योंकि जो आप प्रक्रिया कर रहे हैं या रिएक्ट कर रहे हैं किसी चीज पर, तो वो आप अपने
अहंकार के कारण, या आपके अंदर जो सुप्त चेतन है जिसे कि कंडीशनिंग कहते हैं, उसके कारण कर रहे हैं। आप इसलिए नहीं कर रहे हैं कि आप उसे पूरी तरह से देख रहे हैं, वो साक्षी स्वरूपत्व आपने, उस चीज को आप पूरी तरह से देखें। अगर आप पूरी तरह से उसे देख सकते हैं तो उस चीज का आनंद आपके अंदर पूरी तरह से समा जाए। सबसे तो बड़ी बात यह है कि इस दशा में आने की बात बहुतों ने कही, मैं कह रही हूँ ऐसी बात नहीं, पर वो बहुत से लोग समझ नहीं पाए होंगे, या उस वक्त ये भी सोचा होगा कि ये कैसे हो सकता, हम तो एक मानव हैं, ये कैसे हो सकता। कुंडलिनी के जागरण से सब हो सकता है, और जब कुंडलिनी आप सबके अंदर वास्तव किए हुए है, जब वो स्थित है वहां, तो सिर्फ उसके जागरण की बात है। ये आपका धरोहर, ये आपकी अपनी चीज है जिसे आपने खरीदी नहीं, उसके लिए कोई पैसा नहीं दिया, उसके लिए किसी भी तरह की याचना नहीं की, वो अंदर है, वो स्थित है। सिर्फ उसकी जागृति होने का विचार होना चाहिए। अब ये कुंडलिनी शक्ति जो है, ये आपकी बड़ी शुद्ध इच्छा है। शुद्ध इच्छा हमारे यहाँ ना कोई है नहीं। जैसे कोई साहब वो कहेंगे, साहब मैं चाहता हूँ कि मेरे पास एक मोटर आ जाए। अच्छा भाई, आ गई मोटर, तो उसका आनंद ही नहीं उठाया, फिर लगे दूसरा कोई ढूंढने, फिर वो चीज हो गई तो फिर लगी तीसरी चीज। तो इसका मतलब आपकी जो इच्छाएं शुद्ध नहीं थी। अगर वो शुद्ध इच्छा होती तो आप तृप्त हो जाते। ये कुंडलिनी शक्ति आपकी शुद्ध इच्छा है, और ये परमेश्वरी इच्छा है। ये जब आपके अंदर जागृत हो जाती है तो आप तृप्त हो जाते हैं। तृप्त हो जाते माने आप सोचते हैं कि ये जो मेरा मन ये चाहिए वो चाहिए वो चाहिए करता था, उसके जगह अब मैं ऐसे सुंदर बाग में आ गया हूँ जहाँ सुगंध ही सुगंध, आनंद ही आनंद, शांति ही शांति और प्रेम ही प्रेम बसा। ये जब स्थिति आपकी आ जाती तो फिर आप मुड़ के नहीं देखते उधर जो गलत चीज है। अधिकतर होते हैं ऐसे भी लोग, तो भी कुछ फिर गिरते हैं, फिर उठते हैं, फिर गिरते हैं। पर सहयोग में जिसने एक बार इसे प्राप्त किया, वो इतनी महत्वपूर्ण चीज है और इतने सहज में होती है। उसके लिए कुछ करना नहीं, उसके लिए आपको पैसा देना नहीं, कोई चीज नहीं, प्रार्थना नहीं, कुछ नहीं। सिर्फ आपके अंदर शुद्ध इच्छा होनी चाहिए कि मैं अपने आत्मा को प्राप्त करूं। इस शुद्ध इच्छा से ही आप उसे प्राप्त करें। सिर्फ मन में यही एक इच्छा रखें कि मेरी कुंडलिनी जागृत हो जाए। ये इच्छा ही इतनी प्रबल है कि उससे अनेक लोग अनेक देशों में मैंने देखा कि एकदम से पार हो गए। जैसे एक देश है बेनिन, वहां पर पहले वो मुसलमान लोग थे और वो फ्रेंच लोगों से इतने घबरा गए थे कि उन्होंने मुसलमान धर्म ले लिया। वो मुसलमान धर्म लेने के बाद वो संतुष्ट नहीं थे, उससे भी परेशान, उससे भी झगड़े, ये वो। पर जब उनको सहयोग मिल गया तो सब छोड़ छाड़ के अब मजे में। आपको आश्चर्य होगा कि आज वहां भी 14,000 सहयोगी हैं, वो सब मुसलमान। ये तो मैं मुसलमान उनको मानती हूँ कि जिनके हाथ में चैतन्य है, जिनके हाथ बोलेंगे। आज क़यामत का जमाना है, अगर आपके हाथ बोल सकते हैं तभी आप मुसलमान हैं, नहीं तो है नहीं। मुसलमान का मतलब है समर्पण, और जब तक आपके हाथ नहीं बोलते आप क्या समर्पण करेंगे। इस तरह से गलत फहमी में पड़े हुए लोग न जाने क्या क्या चीजें कर रहे हैं। इसके लिए ये नहीं है कि आप अगर किसी वेद शास्त्र पढ़े हुए हैं या आप बड़े तीर्थ यात्रा करते हैं और आप दुनिया भर के ब्राह्मणों